హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5కి సంబంధించిన పేపర్ 7B ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం ఈ యొక్క ఒక థీరంని డిస్కస్ చేద్దాము. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే 6Bకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, సెమిస్టర్ 5కి సంబంధించిన 6B. సో ఆ పేపర్ టైటిల్ ఏంటంటే మల్టిపుల్ ఇంటెగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్. ఓకే, ఎవరైతే 2020-21 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళు, సో 2020-21, 21-22, 22-23, 23-24 ఈ 4 years బ్యాచ్ వాళ్ళు, సో ఎవరైతే ఈ ఇయర్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటే, ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళకి ఈ పేపర్ అనేది, ఈ 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, సో 2020 నుంచి కొంతమంది సప్లిమెంటరీ రాస్తున్నారు. సో పేపర్ 6B మల్టిపుల్ ఇంటెగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్, అదేవిధంగా 7B ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. ఓకే, సో ఇప్పుడు కూడా నాకు తెలిసి రాస్తున్నారు కొంతమంది. సో ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు కూడా మెంబర్షిప్ని జాయిన్ అవుతూ ఉన్నారు. ఓకే, సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇంకొకటి ఏమంటే, కడప యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళకి 29th ఈ మంత్ నవంబర్ 29th 2024లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, 5th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్. అలానే ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్ వాళ్ళకి ఈ మంత్ 26th నుంచి స్టార్ట్ అవుతున్నాయి, నవంబర్ 26th నుంచి. ఓకే, సో అలానే శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. సో అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళకి ఈ మంత్ 13 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా ఎస్వి యూనివర్సిటీ తిరుపతికి సంబంధించిన ఎగ్జామ్స్ సో ఎప్పుడు ఉంటాయంటే ఈ మంత్ మేబీ లాస్ట్లో ఉంటాయి. ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ రాలేదు, ఈ 3 యూనివర్సిటీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. మొత్తము 13 యూనివర్సిటీస్ ఉన్నాయి మన ఏపీకి సంబంధించిన యూనివర్సిటీస్. ఓకే, సో ఆ 13 యూనివర్సిటీలో 3 యూనివర్సిటీస్ డేట్స్ రిలీజ్ చేశారు, ఇంకా మిగిలినవి 10 ఉన్నాయి. సో అన్ని యూనివర్సిటీస్కి ఒకే సిలబస్. 2020-21 బ్యాచ్ నుంచి సో 2024 బ్యాచ్ వాళ్ళు, అంటే 23-24 బ్యాచ్ వాళ్ళకి ఇదే సిలబస్. ఓకేనా? ఎస్, ఇంకా మిగిలిన 10 యూనివర్సిటీస్ ఉన్నాయి. 10 యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, అలానే విక్రమ్ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు, అలానే ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. ఓకే, నెక్స్ట్ ఇంకా రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు. ఓకే, సో ఇంకా మిగిలినవి ఉన్నాయి, కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం, అవన్నీ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళందరికీ ఇంకా నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు, మేబీ డిసెంబర్లో ఉండొచ్చు. సో ఇవి నాకు తెలుసు కాబట్టి మీకు అనౌన్స్ చేశాను. ఎస్, అయితే మన ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ అన్నిటినీ మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 6B 7B సో వీడియోస్ కావాలి అంటే, అలానే ఇంకొక చిన్న పాయింట్, ఓన్లీ 6B 7B మాత్రం ఉన్నాయి. అలానే థర్డ్ సెమిస్టర్లో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అనే పేపర్ కూడా ఉంటుంది. అలానే ఫస్ట్ సెమిస్టర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, సో అంటే 1, 3, 5 ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న బ్యాక్లాగ్ని మీరు ఇప్పుడు రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న పేపర్ టైటిల్ ఏంటి? 2020-21. అక్కడి నుంచి ఇప్పుడు రాయబోయే వాళ్ళకి అంటే 2023-24 5th సెమిస్టర్ రాయబోయే వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ సప్లీ ఏముంటుందంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. ఓకే, అలానే థర్డ్ సెమిస్టర్లో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా ఉంటుంది. అలానే 5th సెమిస్టర్లో 6B 7B 2 ఉంటాయి. మొత్తం 4 పేపర్లకు గాను 199 రూపీస్తో మీరు మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
₹199 పే చేస్తే 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో నీట్‌గా మన ఎక్స్‌ప్లనేషన్ మీకు తెలుసు ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక 2, 3 వీడియోస్ చూడండి. సో కంటెంట్ బాగుంటేనే మెంబర్‌షిప్‌ని జాయిన్ అవ్వండి. బాగలేకుంటే అవసరం లేదు. ఓకే. సో మీ చాయిస్, నో ఫోర్స్. ఓకే. సో అయితే ప్రతి ఒక్క చాప్టర్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఓకే. దానికి సంబంధించిన నేను ఇంపార్టెంట్ లిస్ట్‌ని కూడా సెండ్ చేస్తాను. ఎవరైతే మెంబర్‌షిప్ జాయిన్ అవుతారు. ఓకే. సో అంటే అప్రాక్సిమేట్‌గా ఒక్కొక్క సార్ నాకు ఓన్లీ 6B కావాలి. 6B కావాలన్నా ₹199. నాకు 4 పేపర్స్ కావాలి ₹199. 2 పేపర్స్ కూడా 199. కాబట్టి సో ఏ పేపర్ అయినా ₹199 మాత్రం. ఓకే. సరే. సో మీకు సార్ మన ఛానల్‌లో దాదాపు 2400 వీడియోస్ ఉన్నాయి సార్. 2400 ప్లస్ వీడియోస్ ఉన్నాయి. సో ఇంటర్మీడియేట్‌కి సంబంధించినవి, డిగ్రీకి సంబంధించినవి వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్‌లో మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఛానల్ ఫస్ట్ మనం డిగ్రీకి సంబంధించిన క్లాసెసే చెప్పాం. దాని నుంచి ఇంటర్మీడియేట్, ఇంజినీరింగ్‌కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం. ఓకేనా? యెస్, అన్ని వీడియోస్ చేశాను. ఆ 2400 వీడియోస్‌లో మీరు ఏ ప్లేలిస్ట్‌లో ఏ చాప్టర్ ఉందో కనుక్కోవడం కష్టం అనుకుంటే సో నా నంబర్‌కి వాట్సాప్ చేయండి. సో మీకు లింక్స్‌తో పాటు ఏదైనా ప్రాబ్లమ్ కనిపియలేదు సో ఆ లింక్‌ని నేను షేర్ చేస్తాను. అయితే మెంబర్‌షిప్‌ని ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఒక చిన్న పాయింట్. సో ఫస్ట్ మన ఛానల్‌కెళ్ళండి. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్‌కి వెళ్ళండి. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ యూట్యూబ్‌లోకెళ్ళి మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ అని టైప్ చేయండి. సో అలా టైప్ చేసేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ ఫస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ దాని పక్కన రైట్ సైడ్‌లో జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జాయిన్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ జాయిన్ విత్ 199 అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీ ఫోన్‌పే, యూపీఐ ఐడీ అడుగుతుంది. ఫోన్‌పే లేకుంటే అమెజాన్ పే అలానే పేటీఎం, ఓకే, గూగుల్ పే వాటి యూపీఐ ఐడీని టైప్ చేయండి. మీ మొబైల్ నెంబర్ @YBL కానీ అట్లా ఉంటుంది. ఓకే. సో ఫోన్‌పే యూపీఐ ఐడీ మీరు ఫోన్‌పేని ఓపెన్ చేసాక లెఫ్ట్ సైడ్‌లో మై యూపీఐ ఐడీ అని ఉంటుంది. దాన్ని టైప్ చేయాలి. దాన్ని టైప్ చేసిన వెంటనే కింద కంటిన్యూ అని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సో దాని తర్వాత మీ ఫోన్‌పే ఇంకా అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసి మీ ఫోన్‌పేకి వెళ్ళండి. అప్పుడు మీ ఫోన్‌పేకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ₹199 పే చేయాలి అని క్లిక్ చేస్తే మీ పిన్ నెంబర్ టైప్ చేస్తే 199 కట్ అయిపోయి మన ఛానల్లో ఉన్న 6B, 7B డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా దానికి సంబంధించిన అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో దీని తర్వాత ఇంకొక పాయింట్ మీరు చేయాలి. ఎప్పుడైతే మెంబర్షిప్ జాయిన్ అయ్యింటారో సో ఆటోపే అనే సెట్టింగ్ ఉంటుందన్నమాట. ఆటోపే సెట్టింగ్. సో ఆటోపే సెట్టింగ్స్‌ని పెట్టారు. సో దాన్ని ఎవ్రీ మంత్ కట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఫోన్‌పే నుంచి ట్రాన్సాక్షన్ చేశారు. మీ ఫోన్‌పేకి వెళ్ళండి ఫస్ట్. దాని తర్వాత మీ ఫోన్‌పేకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మీకు ఒక ప్రొఫైల్ ఉంటుంది. మీ ఫోటో లాగా. సో అక్కడ క్లిక్ చేస్తే డౌన్‌కి స్క్రోల్ చేయండి. ఆటోపే సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆటోపే సెట్టింగ్స్. దాని తర్వాత డెలీట్ ఆటోపే అని ఉంటుంది. సో డెలీట్ ఆటోపే అని క్లిక్ చేయండి. మళ్ళీ మీ పిన్ నెంబర్‌ని టైప్ చేయండి. ఎవ్రీ మంత్ కట్ అవ్వకుండా ఉంటదన్నమాట. ఓకేనా? సో 1 మంత్ జాయిన్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కావాలనుకుంటే ఇదే ప్రొసీజర్ అన్నమాట. డెలీట్ ఆటోపే చేసుకోండి జాయిన్ అయిన తర్వాత. సో ఈ పేమెంట్ అంతా నాకు రిస్క్ సార్ అనుకుంటే నా నంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. అన్ని యూనివర్సిటీస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పాను. మీరు చూడండి ప్లేలిస్ట్‌లో చూడండి. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, విక్రమ్ సింహపురి యూనివర్సిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎస్కే యూనివర్సిటీ, వైవి యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఓకేనా? ఇలా అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని చెప్పాను. ఓకేనా? సో డౌట్ ఉంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఓకే. సార్ ఈ పేమెంట్ అంతా రిస్క్ అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ₹199ని నా ఫోన్‌పేకి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీ మొబైల్ నుంచి ఇది ట్రాన్సాక్షన్స్ చేయాలి. మీ మొబైల్‌కెళ్ళి ఇక్కడికి పే విత్ 199కి వెళ్ళిన తర్వాత యూపీఐ ఐడీ అడుగుతది. అప్పుడు నేను నా యూపీఐ ఐడీని మీకు ఇస్తాను.
అప్పుడు మీరు దాన్ని క్లిక్ చేస్తే నాకు నోటిఫికేషన్ వస్తుంది ఫోన్పేకి. అప్పుడు నా మొబైల్ నుంచి 199 కట్ అయిపోయి కాబట్టి ఈ పేమెంట్ పరంగా మీరు డౌట్ ఉంటే సో డైరెక్ట్గా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేనే పేమెంట్ ప్రాసెస్ని చేయిస్తాను. ఓకేనా? ఎస్. మరి ఓకే, ఇవాళ మనం 7Bకి సంబంధించిన యూనిట్ 1లోని సెకండ్ షిఫ్టింగ్ థీరం స్టేట్మెంట్ని ప్రూఫ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, థీరం ఇలా అడుగుతాడు, స్టేట్ అండ్ ప్రూఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. ఓకే, సో ఈ పేపర్లో 7Bలో మొత్తం 10 థీరమ్స్ ఉన్నాయి సార్. 10లో ఒక 3 థీరమ్స్ ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆన్ లాప్లాస్, సెకండ్ షిఫ్టింగ్ థీరం ఆన్ లాప్లాస్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఆన్ లాప్లాస్, ఇనిషియల్ వాల్యూ థీరం, ఫైనల్ వాల్యూ థీరం, కన్వల్యూషన్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ Parsel's identity, state and prove first shifting on inverse, state and prove first shifting, second shifting on inverse, change of scale property on inverse. 11 థీరమ్స్ ఉన్నాయి. 11 థీరమ్స్లో ఖచ్చితంగా 10 మార్కులకి 2 అడగచ్చు, 5 మార్కులకి 1 అడగచ్చు. ఓకే, మరి చూద్దాం, సెకండ్ షిఫ్టింగ్ థీరంని డిస్కస్ చేద్దాం. ఓకే, సెకండ్ షిఫ్టింగ్ థీరం స్టేట్మెంట్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. మరి స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ and capital G of T, capital G of T is equal to capital F of T minus A when T greater than A, otherwise 0 when T less than A. Then prove that or show that, then show that. సో 10 మార్కులకి అడుగుతుంటాడు ఈ యొక్క థీరంని. షో దట్ ఎల్ ఆఫ్ జి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే, మరి ఇది మన స్టేట్మెంట్. ఏంటి స్టేట్మెంట్? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ ఉపయోగించుకోండి. L of f of t is equal to f of s and g of t, ఈ కండిషన్ గుర్తు పెట్టుకోవాలి. క్యాపిటల్ g of t is equal to capital f of t minus a when t greater than a, 0 when t less than a. Then show that L of g of t is equal to e power minus as into small f of s. ఓకే, మరి ప్రూఫ్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్ని రాద్దాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్ని రాద్దాం. ఎస్, చూడండి, ఇఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టి, ఇఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఏ ఫంక్షన్, ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ టి, ఇన్ ద వేరియబుల్ టి, then the Laplace transforms to the function, then the Laplace transforms to the function. ఏంటి డెఫినేషన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి, ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ 3 యూనిట్స్లో ఉపయోగించుకుంటాం. ఓకే, సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇంటెగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టి డిటి. కొంతమంది ఈ పవర్ పిటి అంటే ఎస్ ప్లేస్లో పి రాస్తుంటారు, రాయొచ్చు, నో ప్రాబ్లం. వేరియబుల్స్ ఏదున్నా ఆన్సర్ ఒకటే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెగ్రల్ 0 to 1 x dx,
లేకుంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇప్పుడు అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 క్యూబ్ బై 3 అంటే 1/3. మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 బై ఎనీథింగ్ 0, సో 1/3. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. అండ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. అంటే 1ని 3తో డివైడ్ చేయి. 3 టేబుల్ 1 ఉండదు, 0 పెట్టుకోండి. ఓకే, 3 టేబుల్లో 10 3 టైమ్స్ కట్ అవుతుంది, 1 ఇంకా మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుంది. సో దీని మీనింగ్ చూడండి. సో ఎక్స్ వాల్యూ అనేది వేరియబుల్స్ ఎక్స్లో ఉంది. ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. అవును, 0.3 అనేది 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. ఎస్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ స్క్వేర్ డిఆర్, ఇక్కడ వేరియబుల్ ఆర్ సార్, వేరియబుల్ ఆర్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఆర్ క్యూబ్ బై 3 ఇంటిగ్రేషన్ చేస్తే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 1/3. ఎస్, ఇంతకుముందు కూడా 1/3, ఇప్పుడు కూడా 1/3. ఇప్పుడు ఆర్ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. అవును, సరిపోయింది. సో ఇక్కడ తీటాలో తీసుకోండి సార్ వేరియబుల్స్ని. తీటా స్క్వేర్ డి తీటా స్క్వేర్కి ఇంటిగ్రేషన్ తీటా క్యూబ్ బై 3. అప్పర్ లిమిట్లో తీటా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్న 1/3. ఎస్, కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్ని మార్చినందుకు మాత్రం ఆన్సర్స్ ఏం చేంజ్ అవ్వవు సార్. అందుకోసం ఈ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మీ సార్ వాళ్ళు కూడా చెప్పింటారు, వేరియబుల్స్ పీలో అయినా ఎస్లో అయినా ఒకటే సార్, ఎటువంటి సమస్య ఉండదు. ఓకే, ఎస్, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని ఏమన్నామంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్, అంటే టీ కోఎఫిషియంట్ ఎస్, ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా ప్రూఫ్ ఏం చేయాలి, ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. ఎస్, చేద్దాం. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో జీ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేసా అంటే ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వచ్చేస్తుంది. జీ ఆఫ్ టీని మళ్ళీ 0 to ఏ టు ఇన్ఫినిటీ లాగా స్ప్లిట్ చేసేస్తాం. ఓకే, ఎస్. కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్ రాస్తున్నా. పుట్, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో జీ ఆఫ్ టీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సార్. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే సార్ ఇక్కడ జీ ఆఫ్ టీ డిటి. ఓకే, ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఎస్. ఇప్పుడు చూడండి, జీ ఆఫ్ టీ అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో రాసాము. జీ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వెన్ టీ గ్రేటర్ దెన్ ఏ, 0 వెన్ టీ లెస్ దెన్ ఏ. ఓకే, అంటే 0 to ఇన్ఫినిటీని 0 to ఏ టు ఇన్ఫినిటీ లాగా స్ప్లిట్ చేస్తాం. ఓకే, ఎస్. 0 to ఏ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ జీ ఆఫ్ టీ డిటి ప్లస్ ఏ టు ఇన్ఫినిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్గా 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 to 1, 1 to ఇన్ఫినిటీ. 2 ఉంది, 0 to 2, 2 to ఇన్ఫినిటీ. ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దీని మీద, డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రాక్టీస్ చేయాలి బాగా. ఎస్, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే టీ అనేది 0 కంటే ఎక్కువ, ఏ కంటే తక్కువ ఉంటుంది. అంటే 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ ఏ. ఎస్, టీ లెస్ దెన్ ఏ మనకి ఫంక్షన్ ఉంది సార్, జీ ఆఫ్ టీ ఫంక్షన్ 0. కాబట్టి మీకు ఇక్కడ నేను టీ లెస్ దెన్ ఏ రాస్తున్నాను. ఎస్, ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, టీ అనేది ఏ కంటే ఎక్కువ, ఇన్ఫినిటీ కంటే తక్కువ. అంటే ఏ లెస్ దెన్ టీ లెస్ దెన్ ఇన్ఫినిటీ. చూడండి, ఏ లెస్ దెన్ టీ అయినా ఒకటి, ఏ కంటే టీ పెద్దది, టీ గ్రేటర్ దెన్ ఏ, బోత్ ఆర్ సేమ్. ఎస్, రెండు ఒకటే సార్. ఏ కంటే టీ ఎక్కువ, ఏ కంటే టీ ఎక్కువ. ఓకే, ఎస్. టీ గ్రేటర్ దెన్ ఏ మన ఫంక్షన్ ఇది రాసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to ఏ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ
టీ లెస్ దెన్ ఏ మన ఫంక్షన్ జీ ఆఫ్ టీ 0, కాబట్టి 0 ఇంటూ డిటి ప్లస్ మళ్ళీ ఏ టు ఇన్ఫినిటీ సార్, ఏ టు ఇన్ఫినిటీ సార్, ఎఫ్ ఆఫ్ టీ జి ఫంక్షన్ ఇక్కడ జీ ఆఫ్ టీ. సో ఇది ఇలానే రాసేస్తున్నాను, ఈ పవర్ మైనస్ ఎస్టీ జీ ఆఫ్ టీ అంటే ఎప్పుడంటే టీ గ్రేటర్ దెన్ ఏ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ డిటి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది, 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో మళ్ళీ రాయనవసరం లేదు, ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ జీ ఆఫ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ డిటి. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను సార్ 1. లెఫ్ట్ సైడ్లో ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ ఇక మన ఆన్సర్లో ఏం రావాలి అంటే ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే షో దట్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ చేయాలి. ఎస్, సో అందుకోసం నేను ఏం చేస్తుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నా. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే టీ మైనస్ ఏ ఉంది కదా, దాన్ని సంథింగ్ వేరియబుల్ ఎక్స్ లాగా రాస్తున్నా. అంటే టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే వేరియబుల్స్ టీలో ఉన్నాయి అన్ని ఎక్స్ లేకి మార్చేస్తాను. వేరియబుల్స్ మార్చడంతో పాటు వాటి యొక్క లిమిట్స్ని కూడా ఎక్స్ లేకి మార్చాలి. ఇక్కడ డిటి ఉంది అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఏ లోయర్ లిమిట్, టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్, వాటిని కూడా మనము ఎక్స్ లేకి మార్చాలి. ఎస్, మరి చూద్దాం. సో పుట్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు నేను ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటి బై డిఎక్స్. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 రాయనవసరం లేదు, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, ఎందుకు నేను ఎక్స్తో చేస్తున్నా కాబట్టి. సో డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంకా మైనస్ 0 రాసిన ఒకటి రాకపోయినా ఒకటి 1 ఇంటూ డిఎక్స్ అవుతుంది, డివైడెడ్ బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే డిటి బదులు నేను ఏం రాసుకోవచ్చు అంటే డిఎక్స్ రాసుకోవచ్చు. వేరియబుల్స్ని మార్చాను, లిమిట్స్ని నేను ఎక్స్ లేకి మార్చేస్తున్నాను. లిమిట్స్ ఎలా మార్చాలి సార్ చూడండి. లోయర్ లిమిట్ ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ, లోయర్ లిమిట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఎక్స్లో ఎంత సార్, ఎక్స్లో ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లేస్లో ఏం చేయమన్నాను, ఏ మైనస్ ఏ, ఆల్రెడీ మైనస్ ఏ ఉంది సార్ కాబట్టి ఏ మైనస్ ఏ 0, ఏ మైనస్ ఏ. సో లోయర్ లిమిట్ చేంజ్ అవ్వలేదు, అలానే ఉంది. మరి అప్పర్ లిమిట్ చేంజ్ అవుతుందేమో చూద్దాం. అప్పర్ లిమిట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ అప్పర్ లిమిట్, ఇన్ఫినిటీ సార్, ఇన్ఫినిటీ. ఎస్, ఇప్పుడు ఎక్స్ కావాలి సార్ నాకు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ బదులు ఏంది సార్, ఇన్ఫినిటీ సార్, మైనస్ ఏ సార్. ఇన్ఫినిటీని నువ్వు సబ్ట్రాక్ట్ చేసినా, డివిజన్ చేసినా, అడిషన్ చేసినా, మల్టిప్లై చేసినా ఇన్ఫినిటీని, ఇన్ఫినిటీ ఇంటూ 1 crore ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ప్లస్ ఏ ఇన్ఫినిటీని, ఇన్ఫినిటీతో దేన్ని మల్టిప్లై చేసినా, అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా ఇన్ఫినిటీని. ఓకేనా? ఎస్, కాబట్టి లోయర్ లిమిట్ అనేది అలానే ఉంది, అప్పర్ లిమిట్ కూడా అలానే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు సార్. ఓకే, ఒక్కొక్కసారి చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని, ఈ యొక్క లిమిట్స్ని 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1 ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్లో ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఉంది సార్, ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ
లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ ఉండకూడదు, ఇంకా టీ ప్లేస్లో ఎక్స్ రాసుకోవచ్చు సార్. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ ప్లేస్లో సార్ ఇక్కడ నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ, మైనస్ యాడ్ సైడ్ ఎంత ప్లస్ ఏ అవుతుంది సార్. కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్, ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ టీ అంటే ఏమనుకున్నాం సార్, ఎక్స్ అనుకున్నాము. డిటి అంటే ఏంటి సార్, డిఎక్స్. ఎస్, ఎల్ ఆఫ్ జి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయి 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ ఏఎస్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మన ఆన్సర్లో ఈ పవర్ మైనస్ ఏస్ ఉంది, బయటికి లాగేసాయి. ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే లాప్లాస్ డెఫినేషన్ వస్తుంది 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఎక్స్ బదులు టీ రాసుకో. మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్ బదులు ఏం చేయాలి, టీ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తే మళ్ళీ ఇదే వచ్చేది. ఓకే, ఏం చెప్పాను, టీ బదులు ఎక్స్ ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చివరిలో ఇక్కడ ఎక్స్ వచ్చేసింది, ఎక్స్ బదులు మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక మార్చుకోవచ్చు, టీ మైనస్ అట్లా. కాబట్టి మీరు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా, కాబట్టి వేరియబుల్స్ టీ నుంచి ఎక్స్ లేక మార్చచ్చు, ఎక్స్ నుంచి టీ లేక మార్చచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్. సో ఎందుకు మార్చచ్చు నేను మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీకి చెప్పాను కాబట్టి ఆ వీడియోలో చూడండి. సో డైరెక్ట్గా ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ని ఎక్స్ నుంచి టీకి మార్చేయచ్చు, టీ నుంచి ఎక్స్కి మార్చాము. ఓకేనా, ఎస్. కాబట్టి ఇక్కడ నోట్ చేస్తున్న చివరిలో ఎల్ ఆఫ్ జి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్, ఎక్స్ బదులు టీ అని చెప్పాను సార్, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు టీ, సో డిఎక్స్ బదులు డిటి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని ఏమన్నాం స్టార్టింగ్లో, ఎఫ్ ఆఫ్ ఎస్ అన్నాం సార్, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, ఇలా చేయాలి. కాబట్టి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.